సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా. నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. సోషల్ మీడియా ఈ రోజుల్లో మనం చూసేదంతా నిజం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూసేది కేవలం పైపైన కనిపించే ఒక అందమైన పేజీ మాత్రమే. కానీ అసలు జీవితం అనేది దాని వెనక ఉన్న ఒక పెద్ద కథ. మనందరికీ రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి నలుగురి కోసం కనిపించేది, రెండోది లోపల దాగి ఉండేది. మొదటిది మనకు సోషల్ మీడియాలో కనిపిస్తోంది, రెండోది మన అసలు జీవితాన్ని నడిపిస్తుంది. ఒక మంచి ఫోటోను లేదా ఒక అందమైన ప్రీ వెడ్డింగ్ వీడియోని చూసి అబ్బా వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారు కదా అనుకుంటే మాత్రం సోషల్ మీడియాలో కాలేసినట్లే. ఎంతో అందంగా షూట్ చేసిన కేతన్ అగర్వాల్, సియా గోయల్లా ప్రీ వెడ్డింగ్ చూస్తుంటే ఇప్పుడు గుండె తరుక్కుపోతోంది. ఎందుకంటే ఏ చేతులతో అయితే కేతన్ చేయి పట్టుకొని సియా 7 అడుగులు నడవాలనుకుందో అదే చేతులతో కేతన్ను 100 ఏళ్ల జీవితాన్ని ముగించడానికి వరుస ప్లాన్లు వేసింది. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే రెడీగా మరో ప్లాన్, ఇలా వరుసగా 3 ప్లాన్లు వేసి తన లవర్తో కలిసి తన కాబోయే భర్తను ఎలా అంతం చేయాలనుకుందో తెలిస్తే మీ ఒళ్ళు గక్కురు పుడుస్తుంది. ఈ వీడియోలో ఈ సంచలన కేసు వెనక ఉన్న పూర్తి ఇన్సైడ్ స్టోరీ, కేతన్ మర్డర్కు సియా ఎలా ప్లాన్ చేసింది, అందులో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయో డీటెయిల్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా. కేతన్ అగర్వాల్ ఒక రిచ్ కిడ్, అందంగా కూడా ఉన్నాడు. సియా గోయల్తో అతని పెళ్లి నిశ్చయమైంది. ప్రపంచానికి వీరు ఎంతో అన్యోన్యంగా కనిపించారు. ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు, రీల్స్, ఎంతో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఆ ఫోటోల్లో, వీడియోల్లో వాళ్ళిద్దరూ అంతకంటే సంతోషంగా ఉన్నారు. కానీ ఈ షూటింగ్ వెనక సియా మనసులో ఒక ఘోరమైన కుట్ర సాగుతోందని ఎవరికీ తెలియదు. సియాకు అప్పటికే చేతన్ అనే వ్యక్తితో సీక్రెట్ లవ్ అఫేర్ ఉంది. కేతన్ను పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అలాగని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే సొసైటీలో వచ్చే బద్నాం భరించడం కూడా ఇష్టం లేదు. అందుకే ఆమె ఎంచుకున్న దారి కేతన్ను శాశ్వతంగా ఈ లోకం నుంచే పంపించేయడం. ఈ దారుణానికి సియా ఒంటరిగా ప్లాన్ చేయలేదు. ఆమె వెనుక ఆమె ప్రియుడు చేతన్ ఉన్నాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిన ఒక షాకింగ్ నిజం ఏంటంటే కేతన్ను చంపడంపై సియా, చేతన్ల మధ్య ఏకంగా 4400 కాల్స్ జరిగాయి. అవును, మీరు విన్నది నిజమే. 4400 కాల్స్. గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకుంటూ కేతన్ను ఎలా చంపాలి, ఎక్కడ చంపాలి, ఏ విధంగా చంపితే ప్రమాదంగా చిత్రీకరించవచ్చు అని పక్కా స్కెచ్ వేశారు. సియా దగ్గర కేవలం ఒక ప్లాన్ లేదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇలా వరుసగా 3 ప్లాన్లతో రంగంలోకి దిగింది. ముందుగా అనుకున్నట్టు జూన్ 14న సియా తన ప్లాన్ ఏని అమలు చేసింది. కేతన్ను ఎంతో ప్రేమగా మాటల్లో దించి లోహాగఢ్ కోట వైపు తీసుకెళ్లింది. అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ఒక లోయ అంచున ఇద్దరు నిలబడ్డారు. చుట్టూ ప్రకృతి అందాలను చూస్తూ కేతన్ మురిసిపోతున్న సమయంలో సియా తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. ఒక్కసారిగా కేతన్ను ఆ లోయలోకి తోసేసింది. కేతన్ కింద పడిపోతూ దేవుడి దయ వల్ల అక్కడ ఉన్న ఒక బలమైన పొదను గట్టిగా పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. కింద అగాధం, పైన మృత్యువులా నిలబడ్డ కాబోయే భార్య. ఎలాగోలా కేతన్ పైకి వచ్చాడు. కానీ ఇక్కడే సియా తనేం ఎరగనట్టు ఒక పెద్ద డ్రామా ఆడింది. అక్కడ పాముంది, నిన్ను పాము కాటు వెయ్యకుండా కాపాడేందుకు కంగారులో నిన్ను పక్కకు నెట్టేశాను, అది కాస్త లోయలోకి తోసేసినట్టు అయింది అంటూ ఏడుస్తూ కేతన్ను నమ్మించింది. అమాయకుడైన కేతన్ పాపం తనను కాపాడటానికే సియా అలా చేసిందని బ్లైండ్ గా నమ్మాడు. అలా సియా వేసిన ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యింది. ప్లాన్ ఏ ఫెయిల్ అయినా సియా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె దగ్గర ఆల్రెడీ ప్లాన్ బి రెడీగా ఉంది. జూన్ 18 ఆ రోజు కేతన్ హత్యకు సియా, చేతన్లు పక్కా టైమింగ్ సెట్ చేసుకున్నారు. కేతన్ను మళ్ళీ లోహాగఢ్ పోర్ట్ కు వెళ్లాలని పట్టుపడింది. తాను రాను అన్నా బలవంతం చేసింది. కావాలనే కేతన్తో సియా గొడవపడి మరీ రూటు మార్చి మళ్ళీ కేతన్ను అదే లోహాగఢ్ పోర్ట్కు తీసుకెళ్లింది. ఈసారి ఎలాంటి తప్పు జరగకూడదని, ప్రమాదవశాత్తు పడిపోయాడనే కలరింగ్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నమే చేసింది. ఈసారి కేతన్ను హతమార్చేందుకు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. అమాయకంగా సియాను నమ్మిన కేతన్ లోయలో పడి చనిపోయాడు. నిజానికి ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోయినా కేతన్ను చంపేందుకు మరో ప్లాన్ కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉంది. అంటే ఏం చేసైనా ఆ అమాయకుణ్ణి హతమార్చడమే వాళ్ళ ఉద్దేశం. అయితే ఒక మర్డర్ చేసి అంత ఈజీగా తప్పించుకోవచ్చా? ఆధారాలు లేకుండా చంపాలని ఎన్నిసార్లు
ప్లాన్లు వేసినా అది అంత ఈజీనా? నిందితులు ఎంత అలర్ట్గా ఉంటారో పోలీసులు అంతకంటే పకడ్బందీగా వారిని పట్టుకుంటారు. ఇక్కడ కేసులోని తాజా వివరాల ప్రకారం ప్లాన్ బి లేదా ప్లాన్ సి ద్వారా కేతన్పై దాడి జరగడం లేదా అతను మరణించడం, ఆ తర్వాత పోలీసులు సియా చేతన్ల కాల్ డేటా ఆధారంగా 4400 కాల్స్ రహస్యాన్ని ఛేదించి వారిని అరెస్ట్ చేయడం వంటి విషయాలను గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ కేసులోని తాజా వివరాల ప్రకారం ప్లాన్ బి లేదా ప్లాన్ సి ద్వారా కేతన్పై దాడి జరగడం లేదా అతను మరణించడం, ఆ తర్వాత పోలీసులు సియా చేతన్ల కాల్ డేటా ఆధారంగా 4400 కాల్స్ రహస్యాన్ని ఛేదించి వారిని అరెస్ట్ చేయడం వంటి విషయాలను గురించి కూడా మాట్లాడుకుందాం. సియా అనుకున్నట్టుగానే కథ నడిపించాలని చూసింది, కానీ చట్టం ముందు ఏ నేరస్తుడు తప్పించుకోలేడు. కేతన్ కుటుంబ సభ్యుల అనుమానం, పోలీసుల డేగా కన్ను ఈ కేసును మలుపు తిప్పాయి. సియా చేతన్ల కాల్ హిస్టరీ బయటకు తీయడంతో వారి మధ్య ఉన్న 4400 కాల్స్ విషయం బయటపడింది. దాంతో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లా గుట్టు రట్టయింది. చూసారుగా, సోషల్ మీడియాలో కనిపించే నవ్వులు, లవ్ సింబల్స్, హార్ట్ ఎమోజీలు, వీటి వెనక ఎంతటి భయంకరమైన కుట్రలు దాగి ఉంటాయో. అందుకే పెద్దలు చెప్తారు, ఒక మనిషి అందాన్ని చూసో, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్ని చూసో మోసపోకండి. జీవితంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎంతో ఆశలతో పెళ్లి పీఠాలు ఎక్కాలనుకున్న కేతన్ అగర్వాల్ జీవితం ఇలా ముగిసిపోవడం నిజంగా అత్యంత విచారకరం. ఈ ఘోరానికి ఒడిగట్టిన సియా చేతన్లకు చట్టం కఠినమైన శిక్ష విధిస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.